నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగలడం మాత్రం పక్కా. ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే శరీరం అదుపు తప్పుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. చల్లని నీళ్లు తాగుతూ, అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదు, శరీరాన్ని సమతులంగా ఉంచుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. చాలా మంది బయట తిరిగితే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. అయితే ఇంట్లో కూర్చున్న వారికి కూడా వడదెబ్బ తగులుతుంది. ఇంట్లో ఎక్కువ వేడి, ఉక్కపోత ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్హీట్ కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి. ఇక వడదెబ్బ వల్ల శరీరంలో కలిగే మార్పులేంటో చూద్దాం. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల గుండె లయ తప్పుతుంది. శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు సంభవిస్తాయి. వడదెబ్బ వల్ల 40% మేరకు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది. శరీరం అదుపు తప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురవుతారు. కళ్ళు మసకబారుతాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమాలోకి జారుకుంటారు. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడదెబ్బకు గురవుతారు. శరీరంలోని రక్త కణాలు కుంచుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి. వడదెబ్బ యాక్సిడెంట్ లాంటిది, అనుకోకుండా సంభవిస్తుంది. ఇక ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటే 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణీలు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయులు, మద్యం ఎక్కువగా తాగేవాళ్ళు, అతిగా ఔషధాలు తీసుకునేవారు సైతం జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎక్కువసేపు ఎండలో పనిచేసే కూలీలు, కార్మికులు, ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వడదెబ్బ లక్షణాలేంటో చూద్దాం. శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. శరీరం అదుపు తప్పుతుంది. నీరసంగా అనిపిస్తుంది. కొందరికి కళ్ళు లాగుతాయి. తలనొప్పి వస్తుంది. ఇక వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరోచనాలు ఏర్పడతాయి. ఇక శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. జ్వరం కూడా ఏర్పడుతుంది. దాహం ఎక్కువగా ఉంటుంది. తల తిరగడం, మతి కోల్పోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటించండి. వడదెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ ఎండలోకి వెళ్ళకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళాలి. శరీరాన్ని ఐస్ లేదా నీటితో తుడవాలి. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్ళాలి. ఇక వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి. గొడుగు తీసుకొని వెళ్ళాలి. రోజుకు 5-6 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఉప్పు కలిగిన ద్రవాలు తాగాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. నూనె పదార్థాల వాడకం తగ్గించాలి. వేసవిలో శీతల పానీయాలు అంత మంచివి కాదు. వాటికి బదులు కొబ్బరి బోండం, మజ్జిగ తాగండి. వడదెబ్బ వల్ల కళ్ళు పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్ళేప్పుడు తప్పకుండా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. బయటకు వెళ్ళేప్పుడు తప్పకుండా నీళ్ల బాటిల్ లేదా ORS వెంట తీసుకొని వెళ్ళండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు. ఈ చిట్కాలు పాటిస్తే వడదెబ్బ నుంచి సురక్షితం. అవేంటో చూద్దాం. ఈ వేసవిలో కీరదోస ముక్కల్ని ఎక్కువగా తినండి. దీనివల్ల శరీరానికి నీటితో పాటు పోషకాలు కూడా అందుతాయి. మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు తాగాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఉల్లిపాయను మెత్తగా నూరి శరీరానికి రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడి చేయండి. 1/2 స్పూన్ పొడిని 1 గ్లాస్ నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగితే శరీరానికి బోలెడంత ఎనర్జీ వస్తుంది. ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నూనె పదార్థాల వాడకం తగ్గించాలి. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.